మీ అమ్మగారి గురించి, నాన్నగారి గురించి మీ చిన్నప్పటి విశేషాలు ఏమైనా చెప్పండి. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్న అంటే అంతకంటే తక్కువ ఇష్టం. ఎందుకంటే ఇద్దరు మంచివాళ్ళే, కాకపోతే మా అమ్మ అంటే ఎందుకు ఎక్కువ శాతం ఇష్టం అంటే చిన్నప్పుడు బాగా చదివించింది మమ్మల్ని. మా నాన్న వ్యవసాయం చేయమంటే మా అమ్మ చదివించింది. చదివించి భయపెట్టేది, అసలు కొట్టకుండానే భయపెట్టేది. చదువుకోకపోతే నువ్వు పాలేరు పని చేయాల్సి వస్తుందని భయపెట్టేది. పక్కన కూర్చుని నా కళ్ళు తుడిచేది. అప్పుడు దస్తూరికి 5 మార్కులు ఉండేవి మాకు. 95 మార్కులు పరీక్ష ప్రశ్నపత్రానికి ఉంటే దస్తూరి బాగుంటే ఒక 5 మార్కులు వేసేవారు రైటింగ్ కోసం. ఆ దస్తూరికి నాకు 5 వచ్చాయి. తానే ఒక కష్టం సరిగ్గా రాసేవాడు కాదు, దానికి కంట్లో ఉల్లిపాయలు పిండారు. మా నాన్న ఇట్ట పట్టుకుంటే మా అమ్మ ఏంటంటే గుర్తుండాలని ఆ తాయనాశం కూడా బాగా రాశాను. ఆ దస్తూరికి 5 మార్కులు వచ్చాయి. ఎప్పుడు తపన వాళ్ళకి బాగా చదువుకోవాలి మా పిల్లని, మా మదర్కి. సో నాన్నగారికి ఏంటి వ్యవసాయం. మాకు వ్యవసాయం అంటే ఎన్నో 100 ఎకరాలు ఏం కాదు, అది 5 ఎకరాలు ఉండేది మాకు. మేము 4 పిల్లలం, మా అక్క, మేము 3 అన్నదమ్ములు, నేను పెద్దాడిని. కానీ మా అమ్మ ఇంకోటి కూడా చెప్పేది, మా అమ్మ అన్నారు కానీ చెప్తున్నా, నాయన నువ్వు సోమవారం పుట్టావు, దేవుడు సూర్యుడు వరహాలనగా ఇస్తాను కానీ సోమవారం కొడుకునేవనంట అంట. నువ్వు అట్లా పుట్టావు నాకని మా అమ్మ నన్ను పొగిడేది. నేను అది చిరంజీవి గారు కూడా సోమవారం పుట్టాడు ఆయనకి చెప్పాను. నేను నాకు తెలిసింది, మా అమ్మ చెప్తే నాకు తెలిసింది. మావాడు నాకంటే పండితుడు కనుక ఇది ఏ పుస్తకంలో ఉందో నాకు తెలియదు, బట్ మా మదర్ చెప్పింది. చెప్పి అప్పట్లో సిజేరియన్ ఆపరేషన్ కాదు కదా, న్యాచురల్ డెలివరీ 21 జూను. అది అంటే మా అమ్మ ఎందుకనేది అంటే నువ్వు ఒక ప్రయోజకుడు అవ్వాలి అంటే దేవుడు ఏంటి అన్నాడంటే నువ్వు ప్రయోజకుడు అయ్యి నేను పెద్దాడు కనుక నాకు 2 తమ్ముళ్ళు, నేను సరిగ్గా ఉంటేనే వాళ్ళు సక్రమ మార్గంలో ఉంటారని అయి ఉండొచ్చు వాళ్ళకి. ఎందుకంటే అప్పటికి చాలా ఫ్యామిలీస్ చూసి ఉండొచ్చు. మా మదరు చిన్నప్పుడు మీ అన్నయ్య మిమ్మల్ని భయపెట్టేవారు ఎప్పుడైనా? నాకు చదువు విషయంలో కానివ్వండి. ఆయన చెప్పిన దానికి ఒక కనెక్షన్ చెప్పి, మా ముత్తాత గారు నాన్నగారు మా ముత్తాతకి 30 ఎకరాలు పంచాడు. అంటే 4 కొడుకులకి 30 ఎకరాలు. అంటే మా ముత్తాత నాన్నకి 120 ఎకరాల పొలం ఉండేది. 30 పంచుకుని ఆయన 2 కొడుకులకి 2 15 పంచాడు. మా తాత దగ్గరికి వచ్చేసరికి మా నాన్నగారికి 5, మా పెదనాన్నగారికి 5 వచ్చేసింది. అది మా అమ్మ భయపెట్టడానికి కారణం. 3 తరాల ముందు 120 ఎకరాల భూస్వాములు మనం, 4వ తరం వచ్చేసరికి 5 ఎకరాల్లో ఉన్నాం. ఇప్పుడు మీరు చదువుకుని డబ్బులు సంపాదించి మళ్ళీ పొలం కొంటే వెళ్తాము, లేకపోతే పాలేరు పని చేయాల్సింది. 1 ఎకరంలో బతకలేం కదా, పక్క పొలం కౌలన్నా తీసుకోవాలి, అదే పాలేరు పని అన్నా చేయాలి. ఇది భయపెడతా ఉండేది ఆవిడ. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, నన్ను ఎవరు ఇది చేసినా ఆయన భరించలేకపోయేవాడు. నాకు జీవితంలో మర్చిపోలేని ఇన్సిడెంట్, కోతి కొమ్మచ్చి ఆట ఆడేవాళ్ళం. నన్ను చిన్నపిల్లాడిని చేసి ఒకడు నన్ను ముట్టుకున్నాడు, నేను దొంగనైపోయాను. ఇక నాకు వాళ్ళు అందట్లేదు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఈయన వచ్చేసి చెయ్యి అందించి ఆయన అవుట్ అయ్యాడు. ఆయన అవుట్ అయ్యి నన్ను ఎవడ అవుట్ చేశాడో వాడిని అవుట్ చేయాలని ఆ చెట్టు మీద చిటారు కొమ్మకి వెళ్ళిపోయి వాడిని అంటుకుని అక్కడి నుంచి కాలంలో పడిపోయాడు, పంట కాలంలో. నేను ఆ సీన్ మర్చిపోలేను. అలాగే నన్ను ఒక అతను, మా ఇంటి పక్క అతనే నన్ను కొట్టాడు. కొట్టగానే అతను పట్టుకుని కొట్టేసి నీళ్లలో పెడేసేసి కాలుతో నొక్కేస్తున్నాడు. నేను లాగి మీరు వెంకటేశ్వరరావు గారి గురించి ఆయన గురించి చెప్తున్నా. అంత వైలెంట్గా ఉండేవాడు ఆయన. చిన్నప్పుడు చంపేస్తా అంటే నేను మా 2 అన్నయ్య కలిసి లాగి అలా చచ్చిపోయాడు. ఈయన బాల నేరస్తులు దీనికి వెళ్ళిపోయి ఉండేవాడు. అంటే తన తమ్ముళ్ళు జోలికి వస్తే అట్లా ఉండేవాడమ్మా. సో అసలు సార్ని చూసి అందరూ అసలు శాంతమూర్తి అనుకుంటారు. మిమ్మల్ని అయితే మేము అందరం నిజంగా సార్ మిమ్మల్ని చూడగానే అమ్మో సార్ వచ్చారని కొంచెం భయం అయితే ఉంటుంది. టీచర్ని చూడగానే ఎలా భయం ఉంటుంది అలాగే, కానీ సార్ని చూడగానే చాలా కూల్ అనుకుంటారు. కానీ మీరు ఈ సంగతి చెప్తే నాకు అసలు నన్ను నేను నమ్మలేకపోతున్నాను. అవును, నిజంగానే అంత ఇప్పటికే అంత ఉంటాడు. చాలా ఎమోషన్ ఉంటుంది, కాకపోతే వయస్సు రీత్యా దాన్ని మింగేసుకుని ఊరుకుంటాడు. అంటే మా మదర్ పండగలు బాగా చేసేది. ఆ పండగకి ఏం చేయాలో అవన్నీ మా చేత చేయించేది. కొత్త బట్టలు వేయటం, ఆ పండగ విశేషాలన్నీ చేయటం. అందరూ మా మదర్కి ఏంటంటే
అందరికి పెట్టడం ఇష్టం. అసలు మాకంటే కూడా ఎవరైనా బంధువు వస్తే వాళ్ళకి పెట్టి మాకు పెట్టేది. అది నేర్పింది ఆవిడ. అంటే మన ఇంటికి వచ్చిన అతిథిని ముందు గౌరవించాలి. అలాగే అందరికీ ప్లేట్లు వేసేది, ఒక మామిడికాయ కోసేది, టెంక వాళ్ళకి వస్తుంది అంతే కదా, ఒక ఈ చెక్కలు కోసేది. ముగ్గురులో ఒక చెక్క వాళ్ళకి ఒక చెక్క వాళ్ళకి టెంక మధ్యలో ఒక రోజు ఒకరికి టెంక అయితే 2 రోజులు అవి గుర్తుపెట్టుకుని వాళ్ళు పంచుకుంటే వెళ్ళేది. అంటే ఒక డిసిప్లిన్ అందరికి. అంతే కదా, పండగ వస్తా అంటే రేపు పండగ కదా, రేపు పండగ అయితే వాళ్ళు తెల్లారుజామున లేపేసి ఆనందం తాగిచ్చేసేది అందరితో. ఆనందం ఇబ్బంది అని శనగపప్పు ఇచ్చేది, అది ముందు ఇది తింటా దాన్ని పోసేది. అంటే ముందు కడుపుని ప్రక్షాళన చేసేసేది. అంటే రేపొద్దున పండగ వీళ్ళేవో తినేస్తారు, అట్లా అన్ని ఆలోచనలు అంత జాగ్రత్తగా ఉండేది. సో నిజంగా అంటే అప్పటి మదర్స్ వాళ్ళకి ఇంకా అలాంటి వైద్యాలే తప్ప మామూలుగా ఇప్పుడంటే పోష్గా జీటెక్లు జింటెక్లు ఇచ్చేస్తుంటారు, కానీ అది కూడా ఇచ్చే తల్లులు చాలా తక్కువ ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అంత జాగ్రత్తగా పెంచడం, అంత ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఎంత గట్టి సంకల్పం ఉందో మీ అమ్మగారికి. మీరిద్దరూ ఈరోజు అపూర్వ సోదరులు. మనసు గురించి చెప్పాలంటే ఓ రోజు మా ఇద్దరికి ఏదో గొడవ వచ్చింది. గొడవ వచ్చి నా చేతిలో ఇంత కర్ర పెట్టి ఆయన మీదకి ఇసిరే. ఆయన తప్పుకుంటే అది మా అమ్మకి తగిలింది. తగిలి ఇక్కడ తగిలి నెత్తురు వస్తుందని చూసి పారిపోయాక చంపేస్తారు కదా తల్లికి ఇట్లా పారిపోయి మా ఊళ్ళో ఇది ఎక్కడైతే పంట కాలంలో ఆయన పడ్డాడో అదే చెట్టు ఎక్కి కూర్చున్నారు. నేను వీళ్ళు కాసేపు అయింది, కాసేపు రాపోతాడా తందామని కూర్చున్నాళ్ళు. రాపోయేసరికి భయం స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం 3, 4 ఆ ప్రాంతాల్లో అందరూ వచ్చారు. వచ్చేసరికి అక్కడ ఎవడో పొద్దునెప్పుడో ఈ గట్టు మీద వెళ్ళడం చూశానండి. ఆ తర్వాత అంటే అమ్మో ఇంకేముంది తెలియదు దూకేసి ఉంటాడు. ఆ బిడ్డ ఓ ఏడుస్తాను, కింద ఆవిడ ఏడుస్తాను. నేను ఆగలేక అమ్మ నేను ఇక్కడ వాటేసి రేట్ చేసింది అప్పట్లో. ఆవిడ దెబ్బ మర్చిపోయింది, అన్ని మర్చిపోయింది. అంటే అంత స్క్రీన్ ప్లే అప్పుడే రాశాను. సో నిజంగా గోపాలకృష్ణ గారు చేసిన ఇది చిలిపి చర్య అనాలా, లేదంటే అమ్మను అంటే కాపాడుకునే బాగునుకోవడం. అసలు ముందు పెద్దాడి మీద వేసడం మొదటి తప్పు, 2 తల్లి కొట్టడం 2వ తప్పు, ఈ 20 చేస్తారు కదా. 333 సినిమాలు కంప్లీట్ చేసేసారు అని చెప్పేసి మీకు సన్మానం చేశారండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 350కి దగ్గరకు వచ్చేసారు. ఇన్ని సినిమాలు కలిసి చేసిన ఘనత కేవలం పరుచూరి బ్రదర్స్కి మాత్రమే దక్కింది. సో ఇద్దరు కలిసి ఒకేసారి సినీ రంగ ప్రవేశం చేశారా? అంటే నాకంటే కొంచెం ఒక అడుగు ముందు నేను వచ్చానమ్మా. మీ భాష సినిమాలు పనికిరాదని నన్ను పంపించేశారు. ఆయన భాష అప్పుడు డ్రామాలు రాస్తూ ఉండేవాడు. ఆయన చలిచీవల్లో ఫస్ట్ ఎంటర్ అయి నన్ను పిలిచారు. అక్కడి నుంచి అంటే ముందు నేను ఆయన పిలిచాను, కానీ నేను సక్సెస్ అవ్వాల. ఆయన నన్ను పిలిచాడు, సక్సెస్ అయ్యాం. అక్కడి నుంచి చలిచీవలు, కలిగి మహాభారతం, బడాయి బాసోయ, సంసార బంధం వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక నేను. ఇన్ని సినిమాలు కలిసి చేసినప్పుడు ఒకరు డైలాగ్కి అని పర్టికులర్గా మీరు రొమాంటిక్ సన్నివేశాలకి ఇలా ఎలా పంచుకునేవారు సార్? అలా కాదు, అలొకేషన్ ఆఫ్ వర్క్ అని అన్నయ్య మొట్టమొదట ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం గోపాలకృష్ణ. రేపొద్దున ఎప్పుడు కూడా నేను పనిచేస్తున్నానా వాడు పనిచేస్తున్నాడు అనే భావన రాకూడదు. నేను కథ రాస్తా, నువ్వు ఫస్ట్ దాని మీద నువ్వు కూర్చో, నువ్వు ఫస్ట్ వెర్షన్ డైలాగ్ రే, నేను దాని మీద కూర్చుంటా అని అలా అలొకేట్ చేసాడు ముందే. అంటే నేను ఎక్కువ కథలు రాసేవాడు. గోల్డెన్ జనరల్ ఆఫీస్లో పనిచేసాను, ఏజీ ఆఫీస్లో. నేను సెక్షన్ ఆఫీసర్గా ఉండేవాడిని. అప్పుడు అలొకేషన్ ఆఫ్ వర్క్ అని ఉండేది మాకు. అంటే అలొకేషన్ ఆఫ్ వర్క్ ఆడిట్కి వెళ్ళాం అనుకోండి, ఇన్స్పెక్షన్కి 4 వెళ్తాం. ఎవరి వరకు ఏంటి అలొకేట్ చేసుకోరు కదా, లేదా 4 అట్లా. సో ఆల్ ఓవర్గా మళ్ళీ వర్క్ అవుతూ ఉంటుంది. కథ ఆయన రాయగానే కూర్చొని డిస్కస్ చేయడు, నేను డైలాగ్ రాయగానే మళ్ళీ ఆయన అంతా. ఇప్పుడు ఆడిట్ మైండ్ అంటే విచక్షణ అమ్మా. ఆడిట్ అంటే విచక్షణ. ఏంటి ఇది ఎందుకు ఖర్చు పెట్టారు, రూల్ ఏముంది, ఎలా ఖర్చు పెట్టారు. అది ఇప్పుడు కె బాలచంద్ర గారు మా ఆడిట్ ఆఫీసర్, ఆయన కూడా తమిళనాడులో ఎంత పెద్ద డైరెక్టర్, ఎంత గొప్ప డైరెక్టరు. కమల్ హాసన్, రజనీకాంత్ని పుట్టించాడు. మేము ఎంతోమంది ఇక్కడ ఫస్ట్ హీరోలకి రాజకుమార్ పేరుతో మహేష్ బాబు, వెంకటేష్ బాబు కలిగి పాండవులు, ప్రభాస్కి 2వ సినిమా అయినా ఆది జూనియర్ ఎన్టీఆర్కి, ఆది ప్రభాస్ ఈశ్వర్ మందే ఫస్ట్ ఫిల్మ్, శ్రీకాంత్ది మాకే, ఇది పీపుల్స్ ఎన్కౌంటర్. కొత్త వాళ్ళకి చేసాం. కొత్త డైరెక్టర్లు అయితే అసలు పుంకాను చాలా మందికి.
సార్ పర్టికులర్గా ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే పంచ్ డైలాగులు అంటే గోపాలకృష్ణ గారే రాయాలి, మంచి రొమాంటిక్ సీన్ అంటే వెంకటేశ్వరరావు గారే రాయాలి. ఇప్పుడు మంచి డైలాగులు రాసే డైలాగులు వస్తున్నాయి సినిమాల్లో, అవి మావాడు ఎప్పుడో రాశాడు. వాటిని ఆ భావాన్ని ఇంకో భాషలో ఇంకో పదజాలంతో ఇంగ్లీష్ పదాలు వాడి అలా చెప్పేస్తున్నారు. రౌడీ ఇన్స్పెక్టర్లో ఫస్ట్ ఇది ఒంటి మీద కాకి బట్టలు తీస్తే నీకంటే పెద్ద రౌడీ అని రా, ఎక్కడ ఓడుకుందాం చెప్పా. శరత్ సంఘం జగదాంబ ఏ సెంటర్ లో కొట్టుకుందాం అని ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసాం. అసలు అది 1990 ఆ వేడికి ఇష్టం అనేది. ఆ తర్వాత తొడగొడితే సౌండ్కి చచ్చిపోతావు నీకు అట్లా ఎప్పుడైతే పేలిందో అందరూ అలాగే ఎతుకుతారుగా, అలా రాస్తే బాగుంటుందని. సో ఇలా అంటే మీరే ఇది రాయాలి సార్, రొమాంటిక్ సీన్స్ రాయాలని మీరు అలా పంచుకుంటారు? అదే లేదమ్మా, ఊరినే మీరు అందరూ అనుకుంటారు కానీ అలా ఆయన అద్భుతంగా. ఇప్పుడు మనసంతా నువ్వేలో మీరు అన్నారు, ఆ మాట నేను రాసింది కదా, మరి ఆయన రాసింది. చిన్నప్పుడే కొడదాం అనుకున్నాను, మా అమ్మ అడ్డం వచ్చింది. ఇప్పుడు కొడదాం అనుకున్నాను, నా చెల్లి అడ్డం వచ్చింది. నేను రాయలేదు, తనే రాశాడు. మరి దారి తప్పిన ఆకలని ఒక నాటికి రాశాడు ఆయన. దాన్ని కొరపాటి గంగాధరరావు అని గ్రేటెస్ట్ డ్రామా అప్పటికి ఆయన కామెంట్ చేశాడు, నేను ఈ డ్రామా చూశాను, చూడకపోతే దీని గురించి అసలు రాసి ఉండేవాడిని కాదు. ఎందుకంటే అంత న్యాచురల్ డైలాగ్ రాస్తాడు. మన ప్రేమంటే ఇదేరాలో ఒకసారి అడిగాడు జయంత్ సార్, మరి పొడిగా ఉన్నట్టున్నాయి ఆయన డైలాగ్ అట్లాగే ఉంటుందయా, ఇది నేను రాయకూడదు ఆయనే రాయాలి ఎక్కువ, మిగతా సీన్లో ఫ్యాక్షనిస్ట్ వచ్చినప్పుడు నేను రాస్తాలే, కానీ ఈ పొడి మాటలు బాగుంటాయి అంటే ఆయన ఒక మాట రాశాడమ్మా. ఈ వెంకటేష్ ఎదురింట్లో కావేరిని చూస్తూ ఉంటాడు, వెనకాల నుంచి చిన్నపిల్ల ఒక మాట అడుగుతుంది, మీ హైదరాబాద్లో ఆడపిల్లలు అంటారా బావయ్య. అసలు పగిలిపోయింది థియేటర్, దానికి అంత ఉలిక్కిపడి జయంత్ ఇలా చూశాడు, ఎంత అప్లాజ్ వచ్చింది ఏంటంటే అది ఆ న్యాచురల్ డైలాగ్ ఉన్న స్ట్రెంగ్త్ అది. అలాగే మన ఒక్కడు సినిమాలో వాడిని మహేష్ బాబుని వదిలేసినాక పోలీస్ ఆఫీసర్ని చూసి ఏంటి భయపడుతున్నావు ఆ కొడుకు గురించి అంటాడు. నేను భయపడతాను నాటి గురించి కదా, నీ గురించి అని. అది థియేటర్లో చూడాలి, మీరు ఇక్కడ వింటే అర్థం కాదు దాని సౌండ్ అనమాట. అదే నాదనుకో అమ్మా, కంపోజ్ చేస్తా డైలాగ్. ఇప్పుడు సపోజ్ అడవిలో అన్న ఉంది, నా గుండె, నేను తెలంగాణ పేదవాడి క్యారెక్టర్, అందులో గుండెల మీద కాలు పెడతాడు, పోలీసు పెట్టి తన్నానంటే అంటాడు, ఈ తెలంగాణలో పుట్టిన పేదోనికి దొరల చేతిలో తన్ను తినడు కొత్త కాదు, దొరందన్ని రోజు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం మనం. థియేటర్ పగిలినట్టు ఉంటుంది. ఇది కంపోజ్డ్ డైలాగ్, అది న్యాచురల్ డైలాగ్. నేను కంగారు పడతాను మావాడి గురించి కాదండి, మీ ఎంత న్యాచురల్గా ఉంది, దానికి కూడా అంత హీటెడ్ అప్లాజ్ వస్తుంది. సో అందుకని బైఫర్కేట్ చేయక్కర్లేదు ఇద్దరిని. ఎవరైనా ఒకటేనమ్మా, కథ ఇద్దరం రాయగలం, స్క్రీన్ ప్లే ఇద్దరు రాయగలం, నటన ఇద్దరం చేయగలం, డైరెక్షన్ ఇద్దరం చేయగలం, కానీ ఒకరిగా బతుకుతున్నాం. దట్స్ ఇట్. సో ఇలా మీ ఇద్దరు 33 ఏళ్లుగా కలిసి ఉండాలి, 36 ఏళ్లుగా కలిసి వర్క్ చేయడం సార్. పెద్దవాళ్ళు అంటే చిన్నప్పటి నుండి జీవితం వేరు, కలిసి వర్క్ చేయడం వేరు. ఇన్ని ఏళ్ళు కలిసి వర్క్ చేయాలి అంటే మీ ఇద్దరి మధ్య జస్ట్ అన్నదమ్ముళ్ళు అనే రిలేషన్ కాకుండా ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంటుందా? అంటే ఒక ఇద్దరు వ్యక్తులకి భేదాభిప్రాయం రావాలంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి డబ్బు, 2 స్త్రీ. ఆ 2 మా మధ్య లేవు అసలు. అక్కడే తేడా వస్తుంది. ఇప్పుడు చరిత్రలో ఫ్లాష్ బ్యాక్ అయితే చూసుకోండి, చెప్పిన కొన్ని పేర్లలో పెద్దవాళ్ళు విడిపోవడానికి కారణం స్త్రీ కూడా మాకు తెలుసు, కానీ చెప్పకూడదు. అయ్యింది మీరు డాక్టరేట్ తీసుకున్నప్పుడు మీరు ఒక మాట చెప్పారండి స్టేజ్ పైన, అదేంటంటే మా అమ్మగారు మా అన్నయ్య గారిని ఇంజనీర్గా నన్ను డాక్టర్గా చూడాలనుకున్నారు, బట్ మేమిద్దరము మా అమ్మగారు అనుకున్నవి కాలేకపోయాం, కానీ నేను ఈరోజు డాక్టరేట్ తీసుకొని ఈ డాక్టర్గా కాకుండా ఆ డాక్టర్గా ముందుకు వచ్చేసాను అని అన్నారు కదా సార్. మీ మదర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నారు కదా, సో సినిమాలో ఇంజనీర్ వేసి మా అమ్మకి నేను ఇంజనీర్ అయ్యానని చెప్పాను, నవ్వించానట. అంటే ఆవిడ ఎంత దిగులోనమ్మా, చదువుకున్నామన్న ఆనందం కంటే తను కోరుకున్నట్టు ఒక డాక్టర్ ఒకటి ఇంజనీర్ అవ్వలేకపోయారనే బాధ. ఆవిడ నేను డాక్టరేట్ తీసుకుని ఆవిడకే అంకితం ఇచ్చామమ్మా. నేను దాంట్లో కూడా చెప్పాను సగభాగం ఆయనదేనని. ఆయన ద్వారా నేను నేర్చుకున్న అదంతా కూడా స్క్రీన్ ప్లేలో రాసి అక్కడ ఆవిడకి అంకితం ఇచ్చిన తర్వాత ఆ రోజు లగాయతు తను 2008 ఆగస్టు 16 కన్ను మూసే వరకు. అంతకుముందు నన్ను కృష్ణ, గోపి అని పిలిచేది ఫోన్లో, డాక్టర్ గారు అనేది. అంతే. అంటే ఎంత తప్పన ఆ పిలుపు పిలుచుకోవాలని, డాక్టర్ గారు అనేది. అది నాకు సామాన్యంగా ఒక
థీసిస్ బుక్ అంటే ఒక ముద్రణ అవడానికి 10 ఏళ్ళు పడుతుంది. అవునండి. నాకు ఇప్పుడు 2003 నుంచి ఇప్పుడు 6 అయిపోయినాయి. 4వ ముద్రణ అయిపోతున్నప్పుడు ఆవిడ లేదు. అప్పుడు ఆ మాట రాశా, మేము చదువుకున్నప్పుడు నువ్వు ఆనందపడలేదు, నేను మేమిద్దరం అద్భుతమైన రచయితలమైనప్పుడు నువ్వు ఆనందపడలేదు, ప్రపంచం అంతా మమ్మల్ని గౌరవిస్తున్నప్పుడు నువ్వు ఆనందపడలేదు, నేను డాక్టర్ అయ్యానని కానీ ఇంత ఆనందపడి వెళ్ళిపోయావేంటి, అది నువ్వు చేస్తావని తెలిసి ఉంటే నేను పూర్తి చేసి ఉండేవాడు కాదు.